శ్రీగురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీన్ని రహస్య ప్రకాశము అని అంటూ ఉన్నారు. రహస్య ప్రకాశం అంటే లోపల అంతరంగా దాగి ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని, సందేశాన్ని సాధకుడు దానిని స్వీకరించి నడపవలసినటువంటి జీవన విధానాన్ని ఇత్యాది విషయాలన్నీ కూడా మాస్టారు చక్కగా ప్రకాశితము చేశారండి. అందువల్ల వీటిల్ని రహస్య ప్రకాశము అంటున్నారు. భాగవత రహస్య ప్రకాశము. అయితే మొత్తము 16 వాల్యూమ్స్ ఇచ్చారు మాస్టారు. అందులో 8 వాల్యూమ్స్ మనం పూర్తి చేసుకున్నాము. నిన్నటి రోజు 8వ వాల్యూమ్ పూర్తయిందండి. 9వ వాల్యూంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. భాగవతము మొత్తము 12 స్కందములు. అందులో చతుర్థ స్కందములో మనం ఉన్నాము, 4వ స్కందములో ఉన్నాము. దక్షయజ్ఞ వృత్తాంతము 4వ స్కందములో దాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు చతుర్థ స్కందంలో ద్వితీయ భాగము, దానిలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. మాస్టారు ఉపోద్ఘాతము ముందే ఇచ్చారు, అంటే ఆ 8వ వాల్యూంలోనే ఉపోద్ఘాతం ఇచ్చారు. ఇంకా ఉపోద్ఘాతం ఇక్కడ లేకుండా డైరెక్ట్గా మనము టెక్స్టులోకి ప్రవేశిస్తూ ఉన్నామండి. చతుర్ముఖ బ్రహ్మకు పుత్రుడై స్వయంభవ మనువు జన్మించనని చెప్పి ఉంటిని. మైత్రేయుడు విదురునకు చెప్తూ ఉన్నాడు, అయ్యా చతుర్ముఖ బ్రహ్మకు స్వయంభవ మనువు పుట్టాడు. మనం చెప్పుకున్న ఆయన శరీరం నుంచే వచ్చారు స్వయంభవ మనువు, శతరూప. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. ఈ వరసలు మనం గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళ సంతతి ఎవరు, ఇవి వరసలు మనకు వస్తూనే ఉంటాయి, ప్రతిసారి వస్తూ ఉంటాయి. ఇవి చివరిదాకా కూడా వస్తూ ఉంటాయి. కనుక ఈ వరసలు కొద్దిగా అయినా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సబ్జెక్టుగా చదువుతున్నప్పుడు ఇవన్నీ మనము ఎక్కడెక్కడ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ఏమిటి ఇంపార్టెంటు, ఎక్కడెక్కడ అండర్లైన్ చేసుకోవాలి, ఇవన్నీ మనము ఒక ఐడియాకి రావాలండి. కనుక చతుర్ముఖ బ్రహ్మకు పుత్రుడై స్వయంభవ మనువు జన్మించనని చెప్పి ఉంటిని. ముందు కథాభాగం చెబుతున్నారండి. అతడు ఈశ్వరాంశ సంభూతుడై సకల భూమిని వర్ణాశ్రమ ధర్మములతో పరిపాలించుట కొరకు జన్మించి కీర్తిమంతుడయ్యను. స్వయంభవ మనువు మొట్టమొదటి రాజుగారని చెప్పుకున్నాం భూమండలం మీద. సకల భూమిని కూడా చక్కగా వర్ణాశ్రమ ధర్మంతో పరిపాలిస్తూ ఆ దానికోసమే జన్మించి కీర్తిమంతుడయ్యాడండి. అతనికి శతరూప అను భార్య వలన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 పుత్రులు పుట్టిరి. అందు ఉత్తానపాదునకు సంబంధించిన కథయే ధ్రువోపాఖ్యానము. అదండి ఆ స్వయంభూమనుకి శతరూపకి 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆ మగపిల్లలేమో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఆడపిల్లలేమో ఆకూతి, దేవహూతి, ప్రసూతి చెప్పుకున్నాం మనం. అయితే అందులో ఆయన కుమారుడు ఉన్నాడే ఉత్తానపాదుడు, ఆయనకి సంబంధించిన కథ ఇదిగో ఈ ధ్రువోపాఖ్యానము అంటున్నారు. ధ్రువోపాఖ్యానము. ఉత్తానపాదునకు సునీతి, సురుచి అను భార్యలు కలరు. సునీతి పుత్రుడు ధ్రువుడు, సురుచి పుత్రుడు ఉత్తముడు. ఆ ఉత్తానపాదుడికి 2 భార్యలండి. పెద్ద భార్య పేరు సునీతి, 2వ భార్య పేరు సురుచి. సునీతికేమో ధ్రువుడనే కుమారుడు, సురుచికేమో ఉత్తముడు అనేటువంటి కుమారుడు. బాగుంది. అయితే ఎక్కడొచ్చింది పేచి? ఉత్తానపాదునకు సురుచి అన్న మక్కువ, సునీతి యందు మక్కువ తక్కువ. సురుచి అంటే మక్కువ ఎక్కువ, సునీతి అంటే మక్కువ తక్కువ. అదండి. ఒకనాడు ఉత్తానపాదుడు సుఖముగా కాలము గడుపుచు తన ప్రియురాలైన సురుచి యొక్క పుత్రుడు ఉత్తముని తన తొడలపై కూర్చుండబెట్టుకొని బుజ్జగించుచుండెను. అదే సమయమునకు ధ్రువుడు కూడా వచ్చి తండ్రి తొడపై కూర్చుండుటకు ముచ్చటపడెను. పాపం ముచ్చటపడ్డాడు పిల్లవాడు. సురుచి తన సవతి బిడ్డడైన ధ్రువుని చూచి ఇట్లనెను. అంటే చిన్న భార్య కొడుకు తొడపై కూర్చోబెట్టుకున్నాడు, ముద్దాడుతున్నాడు. అప్పుడు పెద్ద భార్య కొడుకు కూడా వచ్చాడు, ధ్రువుడు వచ్చాడు.
అతను కూడా తండ్రి తొడపై కూర్చోవాలని ముచ్చటపడ్డాడు. అప్పుడు ఈ చిన్న భార్య అయినటువంటి సురుచి అంటోంది, తన సవతి బిడ్డడైన ధ్రువుని చూచి ఇట్లనెను, ఓరి, నీకు నీ తండ్రి తొడలపై కూర్చుండు అదృష్టము లేదు. ఊరక కోరిక కలిగినచో ఏమి లాభము? అయ్యా, నీకు అదృష్టం లేదు, ఊరికే నువ్వు కూర్చోవాలని నువ్వు ఆరాటపడితే ఏం లాభం? ఆ అదృష్టమే నీకున్నచో నా గర్భమున పుట్టక మరి ఒక స్త్రీ గర్భమున పుట్టితివేలా, పొమ్ము అన్నదండి ఆవిడ. నీకు తండ్రి తొడపై కూర్చోవాలనేటువంటి అదృష్టము కలగాలంటే నువ్వు నాకు పుట్టాల్సింది, ఇంకోళ్ళకు పుడితే ఎట్లా? ఎలే పో అంటోందండి. ఇంకా చెబుతోంది, నీవు నారాయణుని పాదపద్మములు ఆశ్రయింపుము. విష్ణువు నా గర్భమున పుట్టించినచో అప్పుడు తండ్రి తొడలపై కూర్చుందువు లెమ్ము అంటోందండి. భగవంతుడిని, నారాయణుని పాదపద్మాలు ఆశ్రయించవయ్యా. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడు? నా గర్భను పుట్టిస్తాడు. అప్పుడు కావాలంటే తండ్రి తొడలపై కూర్చుందు కానివి, ఇప్పుడులే. ఇట్లు సహింపరాని పలుకులను పినతల్లి పలుకుచుండగా ధ్రువుడు తండ్రి మొగము వంక చూచెను. అతడేమియు మాటాడక చూచియు చూడనట్లుండెను. దానితో ధ్రువునకు అవమానము మిక్కుటమై పినతల్లి పలికిన దుర్భాషణములు మనస్సున ములుకుల వలె గ్రుచ్చుకొని బాధించెను. అట్లా బాధ పెట్టేయండి ఆవిడ ఆ పినతల్లి మాటలు. మాస్టర్ అంటున్నారు, ఇందు కొన్ని కథాంశములు మనకు అవగతమవుతున్నవి అంటున్నారు. కొన్ని కథాంశాలు ఇదిగో దీనిలో మనకు అవగతమవుతున్నాయి. ఏంటవి ఆ కథాంశాలు? ఉత్తానపాదుడు, ధ్రువుడు, సురుచి, సునీతి, ఉత్తముడు అను పేర్లు మానవులకుండుట సంభవమే అయినను మన భూగోళము యొక్క తొలినాటి ఇతిహాసమునకు సంబంధించిన కొన్ని శాస్త్రాంశములు కూడా ఈ కథలో గర్భితములై ఉన్నవి. మన భూగోళం ఉంది కదండి, ఈ భూగోళము మొట్టమొదట ఏర్పడింది, దానికి సంబంధించిన ఇతిహాసము, దానికి సంబంధించిన కొన్ని శాస్త్రాంశములు ఈ కథలో గర్భితములై ఉన్నాయి, లోపల దాగి ఉన్న ఈ కథలో. వరాహ అవతార కథలో చోటు గోళాకారముగా ఏర్పడుట, అది అవ్యక్తము అను అంధకార సముద్రము నుండి ఉద్ధరింపబడుట, దాని నుండి గోళాకారములై గ్రహముల సూక్ష్మదేహములు భావమయములుగా సృష్టింపబడుట వివరింపబడినది. వరాహ అవతారంలో మనం చూసాం, చోటు అనేటువంటిది గోళాకారంలో ఏర్పడింది, అది అవ్యక్తము అనేటువంటి అంధకార సముద్రం నుండి ఉద్ధరింపబడింది. అంతే కదండి. ఆదివరాహస్వామి దాన్ని ఆర్ణవం నుండి తీసి పైకి తీసుకొచ్చి దాని కక్షలో నిలిపాడు కదా భూగోళాన్ని. భూమిని ఉద్ధరించిన వాడని చెప్పుకున్నాం కదా. కనుక ఉద్ధరింపబడుట, దాని నుండి గోళాకారములై గ్రహముల సూక్ష్మదేహములు భావమయములుగా సృష్టింపబడుట వివరింపబడినది. అటుపైన కర్దమ ప్రజాపతి కథలో నరుని ఆవిర్భావమునకై కర్దమ ప్రజాపతి మన భూమిపై కొంతకాలము నరుడుగా వర్తించి, కర్దమ ప్రజాపతి కథ చూసాం, కర్దముడు దేవహూతి చూసాం కదండి మనం కదా. ఆ కథలో ఏమైంది? నరుని ఆవిర్భావమునకై కర్దముణ్ణి సృష్టి చేయమని బ్రహ్మగారు చెప్తారు, నారాయణుడు కూడా చెప్తాడు. కనుక నరుని ఆవిర్భావమునకై కర్దమ ప్రజాపతి మన భూమిపై కొంతకాలము నరుడుగా వర్తించి వివాహము, సంతాన ప్రాప్తి అనువానిని సాధించి పెట్టుటకై సంవత్సర చక్రస్వరూపుడైన నారాయణుని ఆరాధించుట చెప్పబడినది. అతను నారాయణుని కోసం తపస్సు చేస్తాడు, ఇవన్నీ చెప్పారు. దేనికోసం? సృష్టి విస్తరించటం కోసం కదండి. ఆయన వివాహము, సంతాన ప్రాప్తి దీనికోసం ప్రార్థన చేస్తాడు. తరువాత సకల తత్వదర్శనము, జీవుని గర్భప్రవేశ కాలము నుండి దేహాంతము వరకును, అటుపైన కర్మఫల స్వరూపమైన నరకానుభూతి వరకును కూడా ఒక శాస్త్రదర్శనమై దానికి కపిలాచార్యుడై సూక్ష్మలోకములలో జరిగి ముద్రింపబడుట చెప్పబడినది. అటుపైన భౌతిక దేహధారణము ఆవశ్యకమై అహంకారము కేంద్రముగా స్థాపింపబడి దానికి అధిదేవతగా దక్ష ప్రజాపతి పదవిని స్వీకరించుట,
అహంకారానికి ప్రతీకగా దక్ష ప్రజాపతి కథ చెప్పారండి మనకి. దక్ష ప్రజాపతి పదవిని స్వీకరించుట, అందలి మంచి చెడ్డలు, మానవుడు దర్శింపవలసిన విధి నిషేధముల ధర్మముల స్వరూపమైన వేదము, దాని ఆవశ్యకత దక్షయజ్ఞ కథలో వివరింపబడినవి. ఆ తర్వాత దక్షయజ్ఞ కథలో ఇవన్నీ చెప్పారు, బాగుంది. ఈ లోపున భూగోళము మొదట జలమయ గోళమై స్థూల దేహము ప్రారంభమగుటయు, దానికి ధ్రువములు ఏర్పడుటయు, అది అండి భూగోళాన్ని ఉద్ధరించాడు కదండి ఆదివరాహస్వామి. మొట్టమొదట ఏమైంది? జలమయ గోళమైంది ఈ భూగోళం. జలమయ గోళమై స్థూలదేహము ప్రారంభమగుటయు, దానికి ధ్రువములు ఏర్పడ్డాయండి. ఆ భూగోళానికి స్థూల దేహము ప్రారంభమైంది, దానికి ధ్రువాలు ఏర్పడ్డాయి. పరిభ్రమణమునకు కారకులై సింసుమార చక్రమందలి తారకారూపులైన ప్రజాపతులు సహకరించుటయు, తిరుగుతుంది కదండి భూమి, నిరంతరం ఒక చోటు ఉంటుందా? తిరుగుతూ ఉంటుంది. పరిభ్రమణము అన్నారు. ఈ పరిభ్రమణమునకు కారకులు ఎవరు? సింసుమార చక్రమందలి తారకారూపులైన ప్రజాపతులు సహకరించుటయు ధ్రువుని చరిత్రలో వివరింపబడెను. ధ్రువుని చరిత్రలో అది వివరించారండి. ఏంటండి వివరించింది? పరిభ్రమణమునకు కారకులై సింసుమార చక్రమందలి తారకారూపులైన ప్రజాపతులు సహకరించటము, అది వివరించారు ధ్రువుని చరిత్రలో. సూర్యాత్మ అగు నారాయణుని అంశమున పృథు చక్రవర్తి జీవుల ఆత్మలుగా దిగివచ్చి పరిపాలకులగుట, మానవుల నడుమ లోక వ్యవహారములు మోక్షధర్మము సమానముగా వర్తించుటయు కూడా పృథు చక్రవర్తి చరిత్రమున ఉపదేశింపబడినది. అదండి. తర్వాత పృథు చక్రవర్తి కథ వస్తుంది మనకి, ధ్రువుడి కథ తర్వాత. ఏమిటి ఆ కథ? ఎందుకు చెప్పారండి అంటే గనక, జీవుల ఆత్మలుగా దిగి వచ్చి పరిపాలకుడు అవుతాడు. ఎవరు? సూర్యాత్మ. అంటే సూర్యుడి నుండే జీవుడి ఆత్మలు వస్తాయండి. సూర్యాత్మకు నారాయణుని అంశమున పృథు చక్రవర్తి జీవుల ఆత్మలుగా దిగివచ్చి పరిపాలకుడు అగుట. ఇవి ఈ పృథు చక్రవర్తి చరిత్రలో చెప్పబడ్డాయి. కేవల పర్వత సంచయముగా ఏర్పడిన భూమిని పృథు చక్రవర్తి గోరూపధారిణిగా చేయుటయు, నియమము లేని మేఘముల వర్షములను సంవత్సరమందలి వర్ష ఋతువున మలచి వృక్షములను పెంచి ఆహారము తయారు చేసుకొను కథ కూడా ఈ పృథు చక్రవర్తి చరిత్రమునందే అమర్చబడినది. ఇట్టి భూగోళ కథలో భాగముగా ధ్రువుని కథను మనము బోధపరుచుకొనవలసి ఉన్నది. అయ్యా, ధ్రువుని కథ అంటే భూగోళ కథ, భూగోళ కథ. ఆ భూగోళ కథలో భాగంగా అదిగో ఈ ధ్రువుని చరిత్రను మనం అర్థం చేసుకోవాలి అని మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఉత్తానపాదుడు పరిపాలించు కాలమున ఇంకను జీవరాశులన్నీ సూక్ష్మదేహములతో వర్తించుచున్నవే కానీ స్థూలదేహములతో స్థిరపడలేదని తెలియచున్నది. అది మనం చెప్పుకుంటున్న సందర్భము ఉత్తానపాదుడు పరిపాలించుచున్నటువంటి కాలము. అయితే మాస్టర్ చెప్తున్నారు, జీవరాశులన్నీ కూడా సూక్ష్మదేహాలతో వర్తిస్తున్నాయి కానీ స్థూలదేహముతో స్థిరపడలేదు అప్పటికి అంటున్నారండి, అని తెలియచున్నది అంటున్నారు. అయినను నేడు మనము చూచుచున్న లోక వ్యవహారములు మనఃప్రవృత్తులు మాత్రము రూపు కట్టుకొనుట మాత్రము పూర్తి అయినది. అంటే స్థూలదేహంతో కాదు సూక్ష్మదేహంతో ఉన్నారు అని తెలుస్తూ ఉన్నది. అట్లా ఉన్నప్పటికీ కూడా లోక వ్యవహారాలు మనఃప్రవృత్తులు మటుకు మనం చూస్తున్నామే ఈ రోజుల్లో అట్లానే ఉన్నాయి. అవి రూపు కొట్టుకోవటం మాత్రం పూర్తి అయింది. భిన్న స్వభావములతో వీరందరూ భూమి యందు పాత్రలుగా వర్తించిన మాట సత్యము అంటున్నారు మాస్టర్. అప్పటికి వాళ్ళు రకరకాల స్వభావాలతో, భిన్న స్వభావాలతో ఈ భూమి మీద పాత్రలుగా వర్తించారు. అది మటుకు సత్యం అని చెప్తున్నారు మాస్టర్. అందులో కూడా సురుచి యందు స్వాభిమానము గర్వము కలవు కానీ విష్ణుభక్తి కూడా ఆదర్శముగా ప్రవర్తించినది. ఉత్తానపాదుడికి 2 భార్యలని చెప్పుకున్నాం, సునీతి, సురుచి. ఈ సురుచి యందు స్వాభిమానం గర్వం మనం కథ చెప్పుకున్నాం కదండి. తొడ మీద కూర్చోటానికి వెళ్తే ధ్రువుడు ఆ సురుచి
నువ్వు నా కడుపున పుట్టలేదు కదా, అందువల్ల నీకు అర్హత లేదు, పొమ్మంటుంది. ఒకవేళ నీకు ఆ అర్హతను కావాలనుకుంటే కనుక విష్ణుదేవుణ్ణి ప్రార్థించు, అప్పుడు నువ్వు నా గర్భంలో పుట్టేట్టు చేస్తారు ఇన్ని చెప్పి ఆవిడ్ని పంపించేస్తుంది కదండి. ఇక్కడ మాస్టర్ అంటున్నారు, అందు సురుచి అందు స్వాభిమానము గర్వము కలవు కానీ విష్ణుభక్తి కూడా ఆదర్శముగా ప్రవర్తించినది. ధ్రువుని గర్వముతో ధ్రువుణ్ణి తిరస్కరించింది, కానీ నారాయణుని స్మరింపుమని మొదట ఉపదేశించినది ఆమెయే. నారాయణుని స్మరించు అని చెప్పింది కదండి, అందువల్ల మొట్టమొదట నారాయణుని స్మరించమని ఉపదేశించింది ఈ కథ ప్రకారము ఆమె మొట్టమొదట. సరే, కథాభాగంలోకి వద్దామండి. అట్లు నిర్లక్ష్యము చేసిన తండ్రి దగ్గర నుండి బయలుదేరి ధ్రువుడు మహాదుఃఖముతో ఈవలకు వచ్చెను. కర్రతో కొట్టిన త్రాచుపాము వలె మహారోషముతో నడిచిపోయెను. గట్టిగా రోదనము చేయుచు కన్నీరు కార్చుచు తల్లి కడకేగెను. తల్లియగు సునీతి ప్రేమతో సుతిని దగ్గరకు తీసుకొనెను. తొడలపై కూర్చుండబెట్టుకొని ప్రేమతో మొగము నిమురుచు జరిగిన వృత్తాంతమును అంతఃపుర పరిచారకులు చెప్పగా విని నిట్టూర్చి కంటనీరు పెట్టుకొనెను. పాపం తల్లి కంటనీరు పెట్టుకుందటండి సునీతి. సవతి అయిన సురుచి పలికిన పలుకులను మాటిమాటికి తలచుకొని దుఃఖాగ్నితో కుములుచున్న సునీతి అడవిలో కారుచిచ్చు మంటలకు కందిన మాధవీలత వలె కమలెను అంటున్నారు. సునీతి కమిలిపోయిందిట. అడవిలో కారుచిచ్చు రేగినప్పుడు మాధవీలత, ఆ లేతగా ఉన్నటువంటి ఆ లత తీగ ఉంటుందే, అంత పెద్ద కారుచిచ్చుకి ఆ తీగ ఏం తట్టుకోగలుగుతుందండి? కమలిపోతుంది. అలాగా కమలిందటండి, కమలెను అంటున్నారు. సునీతి పాపం కమిలిపోయింది. కొంత తడవునకు కొడుకు మొగము చూచి ఇట్లనెను, తండ్రి దుఃఖింపముకుము. ప్రతి జీవికిని తన పూర్వజన్మమున చేసిన దుష్కర్మ బలవంతముగా వెంటనంటు సమయమున దుఃఖపడి సొమ్మసిల్లినచో ఏమగును? భర్త చేత భార్యగా కాక నీచమైన దాసిగా కూడా పిలవబడి దౌర్భాగ్యురాలగు నా గర్భమున పుట్టితివి కదా. నాలాంటి దాని గర్భంలో పుట్టావయ్యా నువ్వు అని అంటోంది. సునీత అంటోంది మళ్ళీ, అయ్యా సురుచి నిన్నట్లంటే తప్పే ఉంది అందులో? ఆమె సత్యమే పలికినది. తండ్రిపై తొడపై కూర్చుండదలిచినచో విష్ణుని పాదముల ఆశ్రయింపుము, అతడే ఎల్లరకు శరణ్యము. సురుచి ఒక మాట చెప్పిందయ్యా, విష్ణుని పాదములు ఆశ్రయించమని చెప్పింది. నిజమే కదా, అందరికీ ఆయనేగా శరణ్యము అనంటోందండి సునీతి. పినతల్లి అయిన సురుచి ఉపదేశమున విష్ణుని పాదములను ఆశ్రయింపుము. గుణముల రూపమున లోక పరిపాలనమునకై విష్ణువు వ్యక్తమగును. అతని పాదపద్మములను సేవించి చతుర్ముఖుడు బ్రహ్మ పదవి నొందెను. అందరూ ఆయన పాదపద్మాలు సేవిస్తేనే పొందేది ఏదైనా సరే. బ్రహ్మగారు బ్రహ్మ పదవి పొందారు, చతుర్ముఖుడు బ్రహ్మ పదవి పొందారు. ఎట్లా? అదిగో ఆయన పాదపద్మాలను సేవించే. మహానుభావుడైన బ్రహ్మసుతుడు నీ తాత అగు మనువు తన పరిపూర్ణ దృష్టిచే విష్ణువును సర్వాంతర్యామిగా దర్శించెను. తాను చేసిన మహాయజ్ఞములతో వానిని ఆరాధించి భౌతిక సుఖములను, స్వర్గసుఖములను, మోక్షములను కూడా పొందెను. అట్టి విష్ణుడు పరమయోగీంద్రుల సమూహములచే పరివేష్టింపబడిన పాదపద్మములు కలిగి నిరంతరము ప్రకాశించుచుండును. అతడు భక్తవత్సలుడు, విశ్వమునందు వానిని దర్శించి పొందదగును. సునీతి చెప్తూ ఉందండి. పద్మమున పుట్టిన లక్ష్మీదేవి హస్తమున పద్మమును ధరించి సమస్త దేవతల సమక్షమున వెదకి విష్ణుమూర్తిని వరించినది. కనుక అంతకన్నా జీవులకు శరణ్యుడెవడు? సాక్షాత్తు లక్ష్మీదేవి, అన్ని సంపదలకు మూలమైనటువంటి తల్లి ఆవిడే ఆ విష్ణుమూర్తిని వరించిందయ్యా. కనుక జీవులకు అంతకన్నా శరణ్యుడెవరు? స్వధర్మమును గూర్చి పరిశోధన చేసుకొనుచు ఏకాగ్ర చిత్తమున నిలబడి విష్ణువుని సేవింపుము. వానికన్నా నీ దుఃఖము పోగొట్టగలవాడెవడున్నాడు?
వాడికన్నా దుఃఖం పోగొట్టాల వారు ఎవరున్నారయ్యా? అవి పలుకగా పరమార్థమును పొందుటకై కారణములైన తల్లి మాటలు విని ధ్రువుడు తన కర్తవ్యమును తానే నిర్ణయించుకొనెను. తల్లి మాటలు విన్నాడండి. విని తన కర్తవ్యాన్ని తానే నిర్ణయించుకున్నట్ట. అతడు పట్టణము విడిచి ఒంటరిగా బయలుదేరి వెళ్ళుచుండెను. ఆ పట్టణం విడిచిపెట్టాడండి. ఒంటరిగా బయలుదేరి వెళ్తూ ఉన్నట్ట. ఆ వృత్తాంతమును విని నారదుడు అచ్చటికి వచ్చి ధ్రువుని కర్తవ్య నిర్ణయమును గూర్చి తెలుసుకొనెను. పాపములను హరించునట్టి తన హస్తమును ధ్రువుని శిరస్సుపై ఉంచి ఇట్లనెను. నారద మహర్షి ఎదురుపడ్డాడండి. నారద మహర్షి ధ్రువునితో అంటూ ఉన్నాడు, క్షత్రియులు మాట పడరు కదా. క్షత్రియుడు కదండి ధ్రువుడు, మాట పడతాడా? క్షత్రియులు మాట పడరు కదా. అభిమానము ఎక్కువ. నీ ప్రభావము అద్భుతము. ఇంత చిన్నవాడవయ్యూ పినతల్లి పలికిన పరుషవాక్కులు మనస్సున పెట్టుకొని ఇట్లు బయలుదేరిపోవుచున్నావనగా నాకు ఆశ్చర్యముగా ఉన్నది. నీవు చిన్నవాడవు, కష్టములకు ఓర్వలేవు. సకల సంపదలకు నిలయమైన మీ రాజభవనమును తిరస్కరించి ఒంటరిగా ఎచ్చటికి పోగలవు? బంధువులు అయినవారు నిన్ను అవమానించిరని మనస్సు బాధపడినది. అంత మాత్రమున ఇల్లు విడిచిపోనేలా? పిల్లవాడవు, నీకు అవమానమేమి? తిరిగి ఇంటికి పోయి సుఖపడుము. నారదుడు చెప్తూ ఉన్నాడండి. అయ్యా, నువ్వు చిన్నపిల్లవాడివి కదా, మానమేంది అవమానమేంది? తిరిగి ఇంటికి పోయి చక్కగా సుఖపడవయ్యా అని చెప్తూ ఉన్నాడు. అనగా విని ధ్రువుడు ఇట్లనెను, సవతి తల్లి వాక్కులు బాణముల వలె తగిలి మనస్సు గాయమైనది. దీనిని నారాయణ ధ్యాన యోగము యొక్క రుచితో మాత్రము పోగొట్టుకొనుటకు నిశ్చయించుకొంటిని అన విని నారదుడిట్లనెను. ధ్రువుడన్న మాటలకి మళ్ళీ నారదుడు అంటున్నాడు, నీవు చిన్నపిల్లవాడవు, ఆటలయందు ఆసక్తి కలిగి తిరగవలసిన వయస్సులో ఉన్నావు. ఈ వయస్సున నీకు అవమానమేమి? ఏమయ్యా, అవమానాలేంటి? చిన్నపిల్లవాడి ఆటలాడుకోవాలి, అంతేగాని ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటారా? నీకొకవేళ నీ వయస్సున ఇట్టి అపురూపమైన వివేకము కలిగినను సుఖదుఖములు పూర్వము నీవు చేసుకొనిన కర్మను బట్టి ఏర్పడుచున్నవని తెలుసుకొని తృప్తిపడుము. నా కర్మ ఇది, నేను అంతకుముందు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఇది, ఏముంది ఇందులో అని తృప్తిపడు అంటున్నాడండి నారదుడు. సుఖదుఖములు పూర్వము నీవు చేసుకొనిన కర్మను బట్టి ఏర్పడుచున్నవని తెలుసుకొని తృప్తిపడుము. లోకమున వివేకవంతులు ఇట్లు తెలుసుకొని సుఖదుఖములను సంతోషముగా అనుభవించుచు వానికి లొంగకున్నారు. వివేకవంతులు ఇదిగో ఇది నా పూర్వకర్మ ఫలితం వల్లే వచ్చింది అనేటువంటిది అర్థం చేసుకొని సుఖదుఖాలని చక్కగా సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారు. సుఖ దుఃఖాలని అంటున్నారండి. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా సంతోషంగా అనుభవిస్తున్నారట. ఎందుకని? ఇది పూర్వకర్మ ఫలితమే అని అనుభవిస్తున్నారు. దైవమనగా పూర్వకర్మల ఫలము. అది చూడండి, ఇది ఒకటి కొట్టే మనం అండర్లైన్ చేసుకొని రాసుకోవాల్సిన మాట. నారద మహర్షి ఏమంటున్నాడండి? దైవం అంటే పూర్వకర్మల ఫలము. దాని వశమున సుఖదుఖములు కలుగుచుండునని గ్రహించి అంతటితోనే కొందరు సంతుష్టి పొందుతున్నారు. నీవును అట్లే పొందుము. కాదు కూడదని తల్లి చెప్పిన యోగ మార్గమును అనుసరించి ఈశ్వరానుగ్రహమును పొందదలిచితివా? ఏమయ్యా, తల్లి చెప్పిన యోగ మార్గాన్ని అనుసరించి ఈశ్వరానుగ్రహం పొందాలనుకుంటున్నావా? మహాయోగీంద్రులు కూడా సంగము లేని స్థితిని పొందుటకు అనేక జన్మలు సాధన చేసి క్రిందు మీదు పడుచున్నారు. సమాధి స్థితి సాధించిన వారు కూడా నీవు చెప్పిన నారాయణుని మార్గమును తెలియలేకున్నారు. అతనిని ఆరాధించుట కష్టము. ఏమయ్యా, పెద్ద పెద్ద వాళ్ళకే చిక్కలేదయ్యా, అతన్ని ఆరాధించుట కష్టము. ఫలితము లేని ప్రయత్నమును మానుము. కాదు మోక్షము కావాలని నిశ్చయించుకొని ఉంటివా? వినుము. జీవితమున కలుగు సుఖదుఖములు
తాత్కాలికము. ఇవన్నీ టెంపరీ అయ్యా. సుఖం బలానా వాళ్ళు తిట్టారని, బలానా వాళ్ళు పొగిడారని. జీవితమున కలుగు సుఖదుఖములు తాత్కాలికములు. అందేది దైవవశమున కలుగునో దానికి సంతోషపడువాడు జ్ఞాని అయి మెలుగగలడు. దైవవశంగా మనకి ఏదైతే వస్తుందో దానితో సంతోషించేవాడు జ్ఞాని అయి మెలగగలడు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, నీకు కలిగిన అవమానమునకు బాధపడుచున్నావు, నీకు మోక్షమేమి? అవమానమునకు బాధపడని జ్ఞానము కలిగిన వెనుక కదా మోక్షము. అవమానం వచ్చింది అని బాధపడుతున్నావయ్యా, ఇంకా మోక్షం ఏంటి? మోక్షం అనే ప్రశ్న ఏంటి? మానవమానములకు సమానంగా స్వీకరించగలిగిన వాడికి కదా మోక్ష అర్హత. అవమానమునకు బాధపడని జ్ఞానము కలిగిన వెనుక కదా మోక్షము అని అంటున్నారు మాస్టర్. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.